రెడ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోమంటూ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కేసీఆర్ కు ఇకపై రెండు కళ్లలాగా ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు తెలంగాణ జాగృతి ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ కనీసం జై తెలంగాణ అని కూడా అనరు. అలాంటి రేవంత్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్టే అని కవిత పేర్కొన్నారు. అది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అంటూ కవిత ప్రశ్నించారు. హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది, తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంతబాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిది ఉన్నది. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 TMC నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఈ 10 సంవత్సరాలకు ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కౌంటర్ అటాక్ దిగారు కాంగ్రెస్ పై. ఇది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అంటూ కూడా ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, జాగృతి సంస్థకు సంబంధించినటువంటి నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించినటువంటి సందర్భం కనబడుతుంది. కేసీఆర్ పైన ఈగ వాళ్ళ ఊరుకునేది లేదు అంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి ఏదైతే కమిషన్స్ నోటీసులు ఇవ్వడం పైన కూడా ఆమె తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణగా చేసినందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారా? 20 లక్షల ఎకరాలకు నీళ్లుస్తున్నందుకు కాళేశ్వరం ద్వారా
ఆయనకు నోటీసులు ఇచ్చారా అంటూ ఆమె క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఏదైతే జాగృతి స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, దానివల్ల వచ్చినటువంటి ఫలితాలన్నింటి కూడా ఆమె వివరించినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు. 18 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ అదేవిధంగా కేసీఆర్ స్ఫూర్తితోటి ఈ సంస్థ ప్రారంభమైంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక ఒడిదుడుకుల మధ్య కూడా జాగృతి సంస్థను మేము రన్ చేశాం. దీని ద్వారా అనేకమైనటువంటి విజయాలు సాధించాం. తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని జాగృతం చేసే ప్రయత్నాన్ని మేము చేశామంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద చేసేటువంటి ధర్నాకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ ను కూడా ఆమె చేస్తూ అనేకమైనటువంటి అంశాలపైన భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటుందంటూ జాగృతి సంస్థ యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే 4వ తేదీన జరిగేటువంటి ఏదైతే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతున్నా ఈ ధర్నాకు తెలంగాణ వాదులు అంతా కూడా హాజరు కావాలంటూ ఆమె పిలుపునిచ్చినటువంటి సందర్భం మనం ఈ సందర్భం అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పైన కూడా ఆమె విరుచుకుపడ్డటువంటి సందర్భం చూసుకోవచ్చు. కేసీఆర్ పైన ఈగ వాలిన ఊరుకునేది లేదు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలను ఎండగట్టేందుకు కూడా మేము సిద్దమవుతున్నాం. అక్కడ ఏదైతే ఇందిరా పార్క్ వేదికగా అనేక అంశాలను ఏ విధంగా కాళేశ్వరాన్ని నిరుపయోగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కాళేశ్వరం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశాలను కూడా అక్కడ ఎండగడతాం. నీటిపారుదల నిపుణులను కూడా పిలిచి వారితో చర్చకు పెడతామంటూ కూడా కవిత మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా తీసుకురాబోయేటువంటి పథకాలు ఏదైతే రాజీవ్ వికాసం ఉందో అది తెలంగాణ వికాసం అని పేరు పెట్టాలి. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఉన్నటువంటి సంబంధం ఏంటో అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి సందర్భం కనబడుతుంది. భవిష్యత్తులో మహిళల పక్షాన అదేవిధంగా విద్యార్థుల పక్షాన కూడా పోరాటం చేస్తాం. జాగృతి యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేక అంశాలపైన ఉంటుంది. బీసీలపైన అదేవిధంగా మహిళలపైన విద్యార్థులపైన అందరిపైన కూడా అందరి పక్షాన కూడా పోరాడేందుకు జాగృతి సిద్దమవుతుందంటూ కూడా జాగృతి యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు.